దివ్యాంగుల పింఛన్ల విషయంలో దాదాపుగా 1,00,000 మందికైతే పింఛన్లు కోత పడింది అనేది. అయితే ఇది ప్రభుత్వం మీద రిమార్క్ రాకూడదని జాగ్రత్త పడుతున్నారా? నిజంగా వాళ్ళందరూ అనర్హులే అయితే వాళ్ళ పింఛన్లు తీసేస్తే మళ్ళీ వెనకాల ఇంత కథెందుకు నడుస్తోంది అనేది. తాజాగా దివ్యాంగుల పింఛన్ల తనిఖీని ప్రభుత్వం ఎంతో పగడ్బందీగా నిర్వహిస్తున్నా బోగస్ పింఛన్లు తొలగిపోకుండా దళారులు చక్రం తిప్పుతున్నారట. అర్హత లేకుండా పింఛన్ తీసుకుంటున్న వారిని సంప్రదిస్తూ పింఛను పోకుండా చూస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారట. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల పరిధిలో కొంతమంది దళారులు ఇలా ఒక్కొక్కరి నుంచి 30,000 వరకు వసూలు చేశారట. కృష్ణా జిల్లా అవనగడ్డలోనూ 25,000 తీసుకుంటున్నారట. మరికొన్ని జిల్లాల్లో ఇదే తరహా బేరాలు నడుస్తున్నాయట. ఇలా డబ్బులు తీసుకున్న వారికి పింఛను కొనసాగించేందుకు వారు కొత్త పందాన్ని ఎంచారట. ఈ తనిఖీకి వచ్చే బోగస్ పింఛన్దారులు ప్రభుత్వ వైద్య శిబిరాలకు హాజరైనట్లు వేలిముద్ర వేసి డాక్టర్ వద్ద వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి దళారులు సూచించారట. ఇలా వేలిముద్ర వేస్తే శిబిరాలకు హాజరైనట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. కానీ వైకల్య ధృవీకరణ పోర్టల్లో వారి వివరాలు కనిపించవు. ఫలితంగా వారి పింఛను కొనసాగుతుందనేది ఒక ఎత్తుగడట. దీని మీద ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. మరి వాస్తవానికి ఇది నిజమో కాదో తెలియదు, కానీ ఒక కొత్త సలహా ఇచ్చినట్టు అనిపిస్తుంది చదువుతూ ఉంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి 7.86 లక్షల దివ్యాంగుల పింఛన్లు ప్రభుత్వం తనిఖీ చేయిస్తుంది. ఇప్పటి వరకు 5.57 లక్షల మంది సదరం ధృవీకరణ పత్రాల తనిఖీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో 5.18 లక్షల మందికి తనిఖీకి హాజరయ్యారు. వీరిలో శిబిరానికి హాజరయ్యే వైకల్య ధృవీకరణ పోర్టల్లో ఇంకా వివరాలు నమోదు కాని వారి సంఖ్య 48,000. వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసిన వారం రోజుల్లోనే ఆ వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ లెక్కన 8,000 మంది వివరాల నమోదులో జాప్యం ఉన్నందున మిగతా 40,000 మంది బోగస్ లబ్ధిదారులే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది అసలు విషయం. అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడికి రాలేదో వాళ్ళు, ఎవరైతే అక్కడ వేలిముద్ర వేసినా సరే ఒక 40,000 మందిని అయితే ఇప్పుడు ఇంకా బోగస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారా? నిజంగా దీనికి కూడా డబ్బులు తీసుకొని మేము ఇంకా మీద అలాగే ఉంచుతామంటే ఎవరు నమ్ముతారు? ఏ వాళ్ళకి వచ్చేదే 6,000 ఎంతో వస్తుంది. వికలాంగులకి పింఛను 6,000, మరి మంచాన పడిన వాళ్ళకి 10,000. మంచాన పడిన వాళ్ళకి ఎలాగా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో చూసే ఇస్తారు. అందులో బోగస్ ఏముంటుంది? అయితే ఇక్కడ బోగస్ ఉండొచ్చు. ఈ 6,000 రూపాయలు పింఛను తీసుకుంటున్న వాళ్ళు. అలాగని చెప్పి వాళ్ళు ఈ 30,000 చెప్తున్నట్టు 25,000 లంచాలు ఇచ్చుకునే పరిస్థితిలో వాళ్ళు ఉంటారా? అంత 25,000 లంచం ఇచ్చుకునే పరిస్థితిలో ఉంటే 6,000 రూపాయలు పింఛను కోసం ఎందుకు ఎగబడతారు? అలా ఇవ్వాలంటే వీళ్ళు 30,000, 40,000 ఇచ్చుకోవాలంటే 6 6 36, ఒక 6 నెలల పింఛను వాళ్ళకి ఇవ్వాలి. పక్కన పెట్టుకుని ఇంకేం తినాలి వీళ్ళు, ఇంకేం బతకాలి? నిజంగా అది తీసుకుంటే ముందు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేయాలి. దివ్యాంగుల దగ్గర కూడా 30,000, 40,000 లంచం తీసుకుంటే వాళ్ళని ముందు అరెస్ట్ చేసి లోపల వేయాలి. అలాగే లేదు, ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి? ఆ వైద్య శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ వేలిముద్ర వేసి వచ్చేస్తున్నారట. నాకు ఎలా వచ్చేస్తారు వేలిముద్ర వేసి? వేలిముద్ర వేసిన తర్వాత వాళ్ళు చెకప్లు చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ వాళ్ళ డాటా అంతా వస్తుంది కదా వేలిముద్ర వేసిన తర్వాత. అందులో వాళ్ళు నిజమైన వైకల్యం ఉందా లేదనేది అక్కడ మనిషిని చూస్తే తెలిసిపోద్ది కదా. కాకపోతే అక్కడ మనిషి ఉండట్లేదు, ఇంటికి వచ్చేస్తున్నారు. అలా వేలిముద్ర వేసేస్తే వాళ్ళకి పింఛన్ వచ్చేస్తుంది అనేది. ఇక్కడ డాక్టర్ అప్రూవ్ చేయాలి కదా అది ఫేకా ఒరిజినల్లా అనేది. లేదంటే అది పెండింగ్లో ఉంటుంది. ఎలాగా వాళ్ళకి పింఛన్లు వచ్చేస్తారు నెల? ఏదో మొత్తం మీద మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నంలో రాసిన రాతలాగా ఉంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకోవాలి.